సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో ప్రజా పాలనపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రతి కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. అప్పులపై స్వేదాపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌదాపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీలోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసిందన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఖండించారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అంశాలపై ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలవడాన్ని స్వాగతిస్తున్నట్లుగా వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత కేసీఆర్ ను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని వినోద్ అన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ ప్రధానిని ఎన్నోసార్లు కలిసి వినతులు అందించారని, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలని కోరారని గుర్తు చేశారు. కలిసిన ప్రతిసారి మోదీ చూస్తామని చెప్పారు తప్ప ₹1 ఇవ్వలేదన్న ఆరోపించారు. రాష్ట్ర విభజన సమస్యలపై 100 లేఖలు రాసినప్పటికీ మోదీ పట్టించుకోలేదన్నారు. ఐఐఎం లేదు, కేసీఆర్ గారు 10 సార్లు లేఖలు రాసిండ్రు యూనిట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి. ఐసర్ గురించి మీకు నిన్న కూడా మీరు చెప్పలేదు. దాని గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈరోజు బిఎస్సి, ఎంఎస్సి చదువుతారు చాలా మంది పిల్లలు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ జనరల్ సైన్సెస్ లో పట్ల విద్య, అందరు ఇంజనీర్లు, డాక్టర్లకే పోతున్నారు తెలివైన పిల్లలు. ఈ జనరల్ సైన్సెస్ సబ్జెక్ట్ కావాలని ఐసర్ అంటే ఐఐటి లాగా దేశంలో ఒక 5 నుండి మొదలు పెట్టిరు, ఇప్పుడు 10 దాకా పెట్టిరు. అది కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన వాడిని నేను. అది ఇవ్వలేదు. బిఈడి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది, మైసూరులో ఉంటుంది, ఎన్సీఆర్టీ వాళ్ళది. దానికోసం కొట్లాడినాం. ఆనాటి మా భువనగిరి ఎంపీ గారు భువనగిరిలో జాగా ఉందని చెప్పి చూపించాం. ఇది తెలంగాణ ఉద్యమం, గులాబీ నాయకుల పాత్ర. మీరు ఏమి అడగలేదు, సాసారం చేసినారు కదా, తెలుస్తుంది. మోడీ గారు మీకు ఏమిస్తారు. నవోదయ విద్యాలయాలు నిన్న మీరు ప్రస్తావించలేదు, దయచేసి ప్రస్తావించండి. గొంతు చించుకొని మాట్లాడిన పార్లమెంట్ లో ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి. కేంద్ర ప్రభుత్వము మోడీ గారి దగ్గరికి 100 సార్లు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చిన మేము పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి. ఇలా తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే కేవలం 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. కేవలం 9 ఉన్నాయి నవోదయ విద్యాలయాలు. దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా ఒకటి ఉంటే. మీ అందరి కృషి వల్లే ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజార్టీ సాధ్యమైందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. జిఎస్ఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో దాదాపు 3 నెలల ముందర మన అభ్యర్థిత్వాన్ని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మనం ప్రకటిస్తే ముమ్మరంగా 3 నెలల కాలంలో ప్రచారంలో పాల్గొని మరి ఎప్పుడు కూడా మేము 3 నెలలు చేస్తున్న విసుగు విరామం జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్ని కనిపించేసి మరి అనేక రకాలుగా ప్రజల ఒత్తిడి తీసుకొచ్చి మరి ప్రచారం చేసి మన యొక్క పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలకు చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా కృషి చేసింది మీ అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తాము. మరి ఈ పాత్ర కూడా మర్చిపోలేని మీరు నిర్వహించిన పాత్ర ఏ రోజుగా మర్చిపోలేదు. ఎన్నో సందర్భాలలో కూడా కఠినమైన పరీక్షలు ఎదుర్కొని
బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్న ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చినందుకు నిజంగా మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. గడిచిన 3-4 ఎలక్షన్స్లలో మనకి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవలేదు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ గెలవదు, మరి బీఆర్ఎస్ పార్టీ తడిపేసు రకరకాలుగా పొందారు, రకరకాలుగా మాట్లాడడం జరిగింది. ఏది మాట్లాడినా కానీ మన పని మన కార్యక్రమం మనం చేసుకుంటా పోయినాం తప్ప మనం ప్రతి విమర్శంగా తీవ్రంగా లేదు. అల్పం హెచ్చిడి అనేక రకాల నిర్ణయించిన వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా పోస్టులు పెట్టిండు, ఎన్నో రకాలుగా ఏదేదో మాట్లాడాడు. ఒకడు బాయిబాయిస్ అంటాడు, ఒకడు అంటాడు మొదలు అన్నాడు, ఒకడు కాలం ప్రజాపతిగా అన్నాడు, ఇంకోటి ఉన్మార్గంగా అంటాడు. మరి వీళ్ళందరినీ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ ఐపీఎస్ అరెస్టును రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఖండించారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కుమారుడు సాహిత్తో కలిసి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. తప్పుడు ఫిర్యాదుతో ఓబీసీ ఐపీఎస్ అధికారిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. నిజాయితీ కలిగిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని కృష్ణయ్య ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా పోలీస్ శాఖలో బీసీ అధికారులపై ఈ వేధింపులు జరుగుతున్నాయని మండిపడ్డారు. త్వరలో ఆయనకు ప్రమోషన్ ఉండటం వల్లనే ఇప్పుడు అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన అరెస్టు విషయంపై డీసీపీతో మాట్లాడారని, త్వరలోనే విడుదల చేస్తామని హామీని ఇచ్చారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. అట్లాంటి అధికారిని కొందరు ఐపీఎస్ అధికారులు, కొందరు ఐఏఎస్ అధికారులు ఈయనకు ప్రమోషన్ వస్తున్నటువంటి సందర్భంగా ప్రమోషన్ అడ్డుకోవడానికి ఈయన మీద చిన్న చిన్న కేసులు బనాయించి ఆయనను అరెస్ట్ చేసి ఆయనను ఇంతవరకు విడుదల చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన చాలా బాగుంది, డెమోక్రటిక్ ఉంది. ఆయన స్ఫూర్తి, ఆయన ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రజలందరూ ప్రజాస్వామ్యం వచ్చింది, మాకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయని రాష్ట్ర ప్రజలందరూ ఫీల్ అవుతున్నటువంటి సందర్భంగా మరి ఇట్లా పోలీస్ ఆఫీసర్కే ఈ విధంగా కేసులను ఇరికించడాన్ని పైగా బీసీ కులాలకు చెందిన నవీన్ కుమార్కి రక్షణ లేకుండా ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. కేసు ఉంటే ఇప్పటికీ ఆల్రెడీ వీళ్ళు అనేక కేసులు పెట్టిన వాళ్ళ అన్నదమ్ములు వివిధ సందర్భాలలో కేసులు. ఆ కేసులను మీరు విచారణ జరుపుతున్నప్పుడు కేసుల వైపు కోర్టులలో ఉండగా 9 ఏళ్ల అణచివేతకు గురి అయ్యామని తెలంగాణ గెజిట్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రతినిధులు ఏలూరు శ్రీనివాసరావు, బి శ్యామ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే తమ అసోసియేషన్కు చెందిన వివిధ గ్రేడ్లలోని గెజిటెడ్ ఉద్యోగులము ఉద్యమంలో పాల్గొన్నామని గుర్తు చేశారు. తెలంగాణ గెజిట్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ సంబంధించిన కీలక అంశాలు ఈరోజు దానికి సంబంధించిన ఎలక్షన్స్ కానీ, బైలా కానీ, అదేవిధంగా రోజా రూల్స్ కానీ అన్ని విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్న సంఘానికి కానీ బాడీ కానీ ఎటువంటి శాంటిటీ లేదు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ కమిటీగా లేరు. ఇప్పుడు కొత్తగా మేము ఈ రోజు 300 మందితో మెయిన్ అన్ని 107 సంఘాల్లో డిపార్ట్మెంట్లో ఉన్న మెయిన్ ఆఫీస్ పేరుతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాము. వచ్చే సంక్రాంతి తర్వాత అభయాసం కింద ఉన్న ఈ 28 నుంచి 6 వరకు అభయాసం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన పిదప 10 పాత ఎస్టివైల్ 10 జిల్లాలు, అదేవిధంగా సిటీ హైదరాబాద్ సిటీ సెక్రటరియట్తో కలుపుకొని అదేవిధంగా 33 జిల్లాల్లో కన్వీనర్లు అపాయింట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ బైలా అండ్ రోజా రూల్స్ జిఐడి వారి ఆదేశాల మేరకు మెంబర్షిప్ కంప్లీట్ చేసి కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడున్న బాడీకి ఎటువంటి వ్యాలిడిటీ లేదు, వాళ్ళు ఎలక్ట్ కాలేదు, ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఆ బిల్డింగ్ కూడా టీజీఓస్ అసోసియేషన్ కానీ వ్యక్తిగతంగా ఆనరీ చైర్మన్, ఫౌండర్ ప్రెసిడెంట్ అనేది గవర్నమెంట్ జీవో 1744 ద్వారా రద్దు కాబడింది. ఆ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రాథమిక సభ్యులందరికీ కూడా మాకు రావాల్సిన డిమాండ్స్ గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలుగా పెండింగ్ లోని అన్ని తర్వాత బాధితులుగా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసిన బాధితులు అయిన వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా మేము పోరాడతాం. గ్రేటర్ పరిధిలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు 4 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీధర్ బాబు బంజారా భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి
అధికారులతో రివ్యూ నిర్వహించారు. 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించగా మిగతా హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ నెల 28 నుంచి అధికారులు ప్రజల వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. గ్రేటర్ పరిధిలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు 4 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఒక్కో కౌంటర్కు ఒక టీం లీడర్ 7 సభ్యులు ఉంటారని వివరించారు. వార్డులోని ఏ బస్తీలో ఏ రోజు కౌంటర్ ఏర్పాటు చేస్తారనే విషయాన్ని ముందుగానే సమాచారం ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టెంపుల్ సిటీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే మహిళా భక్తుల సౌకర్యం కోసం ఫ్రీ బస్సుల సంఖ్య పెంచాలని భక్తులు డిమాండ్ చేశారు. తిప్పపురం బస్టాండ్ ప్రాంతంలో బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఫ్రీ బస్సులు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు గంట సమయం పాటు వేములవాడ పట్టణంలోని తిప్పాపురం బస్టాండ్ ప్రాంతంలో మహిళా భక్తులు ఆర్టీసీ బస్సులు అడ్డుకొని నిరసన తెలిపారు. నిరసన సమాచారం అందుకున్న తెలుసుకున్న వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్ మహిళా భక్తుల సమస్యను అడిగి తెలుసుకుని వారిని నిరసన విరమింపజేశారు. చాలా వరకు బస్సులో బుకింగ్ ద్వారా రిజర్వ్ అయ్యాయని, నిరుపేద మహిళా భక్తుల కోసం ఫ్రీ బస్సు సౌకర్యం సరైన సమయంలో అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే మహిళా భక్తుల కోసం మహిళా భక్తుల సౌకర్యార్థం మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. ఇక్కడ ఆర్టీసీ అధికారులు అడిగారా? చెప్పాలమ్మా మేము అని మాట్లాడుతున్నాను. అంటే నువ్వు ఎవరి దగ్గర జిల్లా తీసుకుంటున్నావు? టైం పడుతుంది ఉండండి అని మాట్లాడుతున్నాడు. జాతరకు మండే సండే ఉంటారని తెలుసు. అలాంటప్పుడు బస్సులు వెళ్ళని తెలుసు కదా. వేధించడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూర్ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన షర్మిల పార్టీ మార్పుపై స్పందించారు. షర్మిల తమ పార్టీలో చేరే అంశంపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నిర్ణయాన్ని తీసుకుంటారని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమె అంటే తమకు గౌరవం ఉందన్నారు. షర్మిల పార్టీలో చేరడం, ఆమెకు అప్పగించే బాధ్యతలపై ఖార్గే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు షర్మిల తెలంగాణలో కీలకంగా వ్యవహరించారు. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మెదక్లో తక్కువ మెజార్టీతో బీఆర్ఎస్ ఓటమి చెందడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య నాయకులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికీ హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే విశ్వాసమని, కరోనా వచ్చినా రైతులకు రైతు బంధు వేశామని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వం పథకం ఆగలేదని తెలిపారు. మెదక్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే, మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామని అన్నారు. కార్యక్రమాలు మనం చేసుకున్నాం, ప్రజలు గమనిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఇలా వాళ్ళు కొన్ని గోబల్స్ ప్రచారం చేసినారు, నమ్మొచ్చు. కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం. సరే, తప్పకుండా మీ సూచనలను పార్టీ దృష్టికి తీసుకుపోతా, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతా, వాటిని ఇంకా సవరించుకొని రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మంచిగా ముందుకు పోదాం. ఏదన్నా జరగచ్చు, వాళ్ళ గోబల్స్ ప్రచారం కానీ ఒకటో రెండో మన నిర్ణయాలు కావచ్చు. వాటిని సవరించుకుందాం, తప్పులను సవరించుకుందాం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోదాం. సో వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా. ఓ 470 420 హామీలు ఇచ్చారు, అంతే కదా. ఆ 412 హామీలు అమలు అవుతాయా? ఎంతవరకు అవుతాయి? మరి ఎన్ని రోజుల్లో చేస్తారు? మనం కూడా రోజు మాట్లాడతాం కదా. వదులుదాం, 50 రోజులు 100 రోజులు కానీ తొందర ఏమున్నది.
అయినాక షురూ చేద్దాం. ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం. అది ప్రపంచమంతా ఆగమైంది, మన దేశమంతా ఆగమైంది, అన్ని రాష్ట్రాలు ఆగమైంది. అలా మనం కూడా కొంత దెబ్బతిన్నాం కరోనా వల్ల. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. ఈ ఎన్నికలు 2 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. హైకోర్టు జోక్యంతో ఈరోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల నిర్వహణకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దాదాపు 40,000 మంది 84 పోలింగ్ కేంద్రాలలో 168 బ్యాలెట్ బాక్సులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం సిపిఐ అనుబంధ ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ మధ్య నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. నేడు ఓట్ల లెక్కింపు జరగనుండటంతో నేడు రాత్రి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు అక్రమంగా హాషిష్ ఆయిల్ ను తరలించి వినియోగదారులకు విక్రయిస్తున్న 2 వ్యక్తులను మల్కాజ్గిరి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 లక్షల విలువైన హాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లి హస్మత్పేటకి చెందిన విశాల్, బండరి రవితేజ అనే 2 వ్యక్తులను హాషిష్ ఆయిల్ విక్రయాలకు పాల్పడ్డారని మల్కజ్గిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలోని అజ్ఞాత వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతూ డబ్బులు సంపాదించారన్నారు. నిందితులను పట్టుకుని వారి నుంచి భారీగా ఆయిల్ ప్లాస్టిక్ డబ్బాలతో పాటు 2 బైక్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఖానాజీగూడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఒక ఇంట్లో మేము రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్ చేసే క్రమంలో ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ఒకరికి లాక్ చేసుకొని లోపల స్మోక్ చేస్తూ ఉన్నారు. లోపల డోర్ ఓపెన్ చేసి బీరువా ఉంది. బీరువాలో మొత్తం సెర్చ్ చేస్తే దాదాపుగా 150 బాటిళ్ల హాషిష్ ఆయిల్, వీడ్ ఆయిల్, గాంజాయితో తయారు చేయబడినటువంటి ఈ లిక్విడ్ మాకు 150 బాటిల్ లభించడం జరిగింది. ఆ 2 వ్యక్తులను విచారించగా ఒక వ్యక్తి పేరు గోపగోని విశాల్, సన్ ఆఫ్ విజయరావు, ఇతను హస్మత్పేటకు సంబంధించిన వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఇతని పార్ట్నర్ బండారి రవితేజ, సన్ ఆఫ్ శ్రీనివాస్, ఇతను కూడా హస్మత్పేటకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కలిసి విశాఖ జిల్లా నుంచి పాడేరు నుంచి అక్కడ వెళ్ళి ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ రెగ్యులర్గా గత 6 నెలల నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే డిమాండ్ ఉందో కాలేజీ స్టూడెంట్లు కానీ ఆటో డ్రైవర్లను ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ వాళ్ళు అక్కడ 1000 రూపాయల చొప్పున ఖరీదు చేసి ఇక్కడ 2000, 2500, 3000 ఎంత డిమాండ్ ఉంటే అంత. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. చలికి భయపడి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులకు తోడు చలిగాలులు కూడా పెరిగాయి. దీంతో చలి తీవ్రతతో రోడ్లన్నీ మంచుతో ఉండటంతో ఉదయం ఆఫీసులకు ఇతర పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో సాధారణం కంటే చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 9.1, ఆదిలాబాద్ లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాలోనూ 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3 రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు పొగమంచు కూడా ఇక్కట్లకు గురి చేస్తుంది. శంషాబాద్ చుట్టుపక్కల గ్రామంలో దట్టమైన పొగమంచు కారణంగా వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ 10వ తరగతి పరీక్ష నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ అధికారుల బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈసారి మార్చి 2 లేదా 3వ వారంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తుంది. ఈ మేరకు పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, సంబంధిత ఇతర అధికారులతో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమగ్ర శిక్ష అభియాన్పై విద్యాశాఖ అధికారులతో చర్చించనున్నారు. ఈరోజు 10వ తరగతి పరీక్షల రీషెడ్యూల్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎంతో సమావేశం అనంతరం పరీక్షల షెడ్యూల్పై క్లారిటీ ఇస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరేలా కార్యకర్తలందరూ కృషి చేయాలని మలక్పేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ అన్నారు. మలక్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా నిరంతరం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజాప్రభుత్వం కొలువైన నెల రోజుల లోపే అభయహస్తం 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ రోజు నుండి 6 జనవరి 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని వివరించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహలక్ష్మి, చేయుత పథకాల లబ్ధి కొరకు ఈ ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
రేపు కాంగ్రెస్ పార్టీ 138 ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దలకు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మలక్పేట నుంచి అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఒక హిస్టరీ ఉంది. 138 సంవత్సరాలు ఒక పార్టీ సస్టైన్ కావడం అంటే మాటలు కాదు. దాని వెనుక చాలా కృషి ఉంది. వందల వేల లక్షల కోట్ల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీతో ఉండి ఇన్ని సంవత్సరాలు దీన్ని ముందు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు మన దేశంలో ఉంది. ఇంకో ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ప్రజలతో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, పేదవాళ్ల పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తెలంగాణలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో బంపర్ మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇవ్వగలిగారు. కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్న వేళ నగర ఫ్యాషన్ ప్రియులకు సరికొత్త వస్త్రాభరణాలను అందించేందుకు నగరంలో ఒక ప్రదర్శన ఏర్పాటైంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఇండియన్ డిజైనర్స్ హాట్ ఎగ్జిబిషన్ పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శనను సినీ యువ కథానాయిక స్రవంతి ప్రారంభించారు. కార్యక్రమంలో స్రవంతితో పాటు ఊర్మిళ, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మగువలకు కావలసిన అన్ని రకాలైన వస్త్రాభరణాలను ఒకే వేదికపై ఏర్పాటు చేయడం అభినందనీయమని స్రవంతి అన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో 80 డిజైన్ల ఉత్పత్తులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇవాళ నేను తాజ్ కృష్ణలో జరుగుతున్న IDH ఇండియన్ డిజైనర్స్ హాట్ ఎగ్జిబిషన్ లో ఉన్నాను. అసలు క్రౌడ్ అయితే హైదరాబాద్ లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను కూడా షాపింగ్ చేయడానికి. బనారస్ సారీస్, కోటా సారీస్, లెనిన్ సారీస్, పట్టు సారీస్ అసలు ఒక్కటి మించి ఒకటి ఉన్నాయి. అది తీసుకుందాం ఇది తీసుకుందాం అనేలాగా. మీరు కూడా రండి. 27th and 28th తాజ్ కృష్ణలో జరగబోతుంది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పాస్ చూపిస్తే సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు. అండ్ 5,000 అబో షాప్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ 10 లక్కీ డ్రాస్ కి గోల్డ్ జ్యువెలరీ కూడా విన్ అయ్యే అవకాశం ఉంది. మిస్ చేసుకోవద్దండి. 27th and 28th తాజ్ కృష్ణ రండి, కలిసి షాపింగ్ చేద్దాం. గంజాయి అమ్ముతున్న 2 నిందితులను దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పట్టుకున్న మొగల్పురా పోలీసులు నిందితుల వద్ద నుంచి 5 కేజీల 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొగల్పురా పోలీస్ స్టేషన్ పరిధి మొజ్జాన్ హోటల్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు మొగల్పురా పోలీసులు వారి సిబ్బందితో వెళ్లి చూడగా జావిద్ అనే వ్యక్తి తన ఆటోలో గంజాయి దాచి అమ్ముతున్నాడు. ఆటో తనిఖీ చేయగా గంజాయితో ఉన్న 87 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. జావిద్ను అదుపులోకి తీసుకుని విచారించగా పురానాపూల్ జుమ్మేరాత్ బజార్కు చెందిన వినోద్ సింగ్ వద్ద నుండి కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు తెలిపాడు. పురానాపూల్ జుమ్మేరాత్ బజార్ వద్ద వినోద్ సింగ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద నుండి 242 ప్యాకెట్ల ఎండు గంజాయి, టేప్ చుట్టి ఉన్న మరో 2 బండల్లో ఉన్న 2 కేజీల 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వద్ద నుండి మొత్తం 5 కేజీల 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వినోద్ సింగ్ ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైజాగ్ నుండి శ్రీను వద్ద నుండి కొనుగోలు చేసి హైదరాబాద్కు తెచ్చి ప్యాకెట్లుగా తయారు చేసి జావేద్ లాంటి వారికి అమ్ముతున్నట్లుగా దక్షిణ మండల అదనపు డీసీపీ షేక్ జహంగీర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో మన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు అండ్ SHO మొగల్పుర శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. మేజ్బాన్ హోటల్ దగ్గర గాంజా అమ్ముతున్నారు, గాంజా ప్యాకెట్లు అమ్ముతున్నారని సమాచారం వస్తే వీళ్ళు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ SI ఆంజనేయులు, మొగల్పుర SI మన కృష్ణకాంత్ ఇద్దరు ప్లస్ ఈ ఇన్స్పెక్టర్లు వీళ్ళ టీంని తీసుకుని వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే ఒక ఆటోలో మొహమ్మద్ జావేద్ అని చెప్పి ఇతను కొన్ని ప్యాకెట్లు 200కు 300కు అట్లా విక్రయిస్తున్నాడు. అతన్ని సెర్చ్ చేస్తే అతని దగ్గర ఈ ప్యాకెట్లు దొరికినాయి. 87 ప్యాకెట్స్ దొరికినాయి. ఆ 87 సీల్డ్ పవర్ ప్యాకెట్స్, వైట్ ప్యాకెట్స్ అవి సీజ్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేసినారు, ఏం చేసినారు అని చెప్పి దాని మీద విచారిస్తే అతను అవంతిబాయి పురాణపూర్లో అవంతిబాయి స్టాచ్యూ దగ్గర ఓ వినోద్ సింగ్ అనే అతని దగ్గర కొన్నా అని చెప్పినాడు. ఇమీడియట్లీ మా పోలీస్ పార్టీలు అక్కడికి రష్ అయ్యి అక్కడికి వెళ్ళి అక్కడ అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా గాంజా దొరికింది. ఇద్దరి దగ్గర కూడా 5 కిలోల 900 గ్రాముల గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని విలువ నియర్లీ 60-70 వేలు ఉంటుంది.